బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లో ఆకలి బాధతో నీళ్లు లేక ప్రజలు అక్కడున్న నాయకుల పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఎస్, మోదీజీ కొట్టిన దెబ్బకి పాకిస్తాన్కి వాళ్ళ అబ్బ గుర్తొస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత సింధు నది జలాల్ని మనం ఆపేయడం జరిగింది. దాని తర్వాత మా దగ్గర అణు అస్త్రాలు ఉన్నాయి, మా దగ్గర వేరే షహాద్ క్షిపణులు ఉన్నాయి, వాటితో మేము అటాక్ చేస్తూ ఉంటూ కూడా చేసే ప్రయత్నం చేసినా మన భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. వాళ్ళకి సరైన బుద్ధి కూడా చెప్పింది. మన భారత సైన్యం తలుచుకుంటే ఇస్లామాబాద్ వెళ్ళగలదు, లాహోర్ వెళ్ళగలదు, కరాచీ వెళ్ళగలదు, డైరెక్ట్గా వాళ్ళ స్థావరాలకు వెళ్ళి అక్కడే వాళ్ళని అటాక్ చేసుకోలేదు దమ్ము మన భారత సైన్యం దగ్గర ఉంది. ఎప్పుడైతే మన సైన్యం ఆ రకంగా అటాక్ చేశారో పాకిస్తాన్ ఒక్కసారిగా భయపడింది. అయితే ఆ భయంతో అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల వల్ల కూడా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నదీ జలాల్ని ఆపేసిన తర్వాత అక్కడ చాలా చాలా దారుణమైన పరిస్థితి, ఆకలి బాధతో చనిపోయిన సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ వచ్చేసింది. సో ఎవరు లోన్లు ఇస్తారా? ఒకవేళ లోన్లు ఇస్తే అవి ఆ ప్రజల క్షేమం కోసం చూడాలి, లేకపోతే ఉగ్రవాదులను పెంచుకోవడం చూసాలనే ఒక ఆలోచింప చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అయితే మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చిన ఆదాయాన్నంతా కూడా దుర్వినియోగం చేస్తారని భయంతో ప్రజలు అక్కడున్న గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రధాని పాకిస్తాన్ వదిలేసి పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన ఒక హోమ్ మినిస్టర్ ఇంటిపైన అక్కడి ప్రజలు అటాక్ చేయడం జరిగింది, రోడ్లపైకి వచ్చి నినాదాలు చేయడం జరిగింది. మరి అసలు పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే బయటకు వచ్చిన వార్త ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తిరుగుబాటు ఎక్కువైంది ప్రజల దగ్గర నుంచి కూడా. అక్కడ మీడియా సంస్థలు కానీ వార్తాపత్రికలు వాళ్ళెవరూ కూడా బయటికి వాటిని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ తీవ్ర సంక్షోభంలో అయితే మాత్రం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తిగా మరింత సమాచారం మీకు అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ప్రపంచానికి సుపరిచితమే. ఇటీవల సంవత్సరాలలో ఆ దేశం ఆందోళనకరమైన ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల నిరంతర సంక్షోభం, పెనుభారంగా మారిన అప్పులతో సతమతం అవుతుంది. ఈ సమస్యలు విస్తృత నిరుద్యోగం, పేదరికం పెరుగుదల, ఉగ్రవాద దాడులు, వాటిని ఎదుర్కొనేందుకు జరుగుతున్న సైనిక కార్యకలాపాలు మధ్య నలిగిపోతున్న ప్రజలు దైనందిన జీవితాన్ని మరింత దుర్భారం చేశాయి. ఈ దయానయ పరిస్థితి అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విధించిన కఠిన ఆర్థిక పొదుపు చర్యలు ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ భారీ సైనిక వ్యవస్థ మాత్రం ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా జాతీయ ఆర్థిక వ్యవస్థలో తన వాటాను క్రమంగా పెంచుకుంటుంది. సైన్యం ఆర్థిక విస్తరణ. పాకిస్తాన్ దేశీయ వ్యవహారాలలో సైన్యం పాత్ర కేవలం రాజకీయాలు, విదేశాంగ విధానాలకే పరిమితం కాలేదు. ఆర్థిక రంగంలో కూడా ఇది గణనీయంగా విస్తరించింది. ప్రాథమికంగా సైన్యం దేశ స్థూల జాతీయోత్పత్తి GDPలో సింహభాగాన్ని పొందుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ రక్షణ వ్యయం GDPలో 2.3% ఉంది. ఇది భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల కంటే ఎక్కువగా కావడం అందరికీ ఆందోళన చేస్తుంది. ఒక ప్రముఖ బిజినెస్ పోర్టల్ అధ్యయనం ప్రకారం 2017 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ వార్షిక వృద్ధి రేటు 12.6%గా ఉండగా భారత్లో ఇది 8%గా ఉంది. దీనికి విరుద్ధంగా విద్య, ఆరోగ్య రంగాలకు పాకిస్తాన్ GDPలో వరుసగా కేవలం 2%, 1.3% మాత్రమే కేటాయించడం ఆందోళన కలిగిస్తుంది. మిల్బాస్ సైనిక వ్యాపార సామ్రాజ్యం. ఇంతే కాకుండా సైన్యం ఒక విస్తృతమైన ప్రైవేటు వాణిజ్య సమ్మేళనాన్ని అభివృద్ధి చేసింది. దీనిని ప్రముఖ విద్యావేత్త ఆయుషా సిద్దిక్ తన మిలిటరీ ఇంక్ ఇన్సైడ్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అనే పుస్తకంలో మిల్బాస్ సైనిక వ్యాపారంగా అభివర్ణించారు. ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్, బహిరియా ఫౌండేషన్, అత్యంత వివాదాస్పదమైన డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ DHIA వంటి వాణిజ్య సంస్థల నెట్వర్క్ ద్వారా సైన్యం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, తయారీ, వ్యవసాయం, షిప్పింగ్, విద్య, మీడియా వంటి అనేక రంగాలలో పాతుకుపోయింది. కొన్ని అంచనాల ప్రకారం దేశంలోనే సుమారు 12% భూమి సైన్యం నియంత్రణలో ఉందని తెలుస్తుంది. అయితే విపరీతంగా విమర్శలు, వివాదాలు. సైన్యం, దాని మద్దతుదారులు తాము ఆర్థిక కార్యకలాపాలలో వృత్తి నైపుణ్యం, స్థిరత్వం, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తామని వాదిస్తున్నప్పటికీ అనేక మంది విమర్శకులు ఈ సైనిక ఆధిపత్యం యొక్క గుత్తాధిపత్య, విస్తృత
అపదర్శక స్వభావాన్ని ప్రశ్నిస్తున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే పరిశ్రమలు స్థానిక పోటీని, ప్రైవేటు సంస్థలను అణచివేస్తూ పన్ను రాయితీలు, కనిష్ట నియంత్రణ పర్యవేక్షణల నుంచి ప్రయోజనం పొందుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. రక్షకుడికి, లభర్జన పరుడికి మధ్య ఉన్న హద్దును చెరిపివేయడం ద్వారా సైన్యం ప్రజా సంక్షేమం, మార్కెట్ సమానత్వ సూత్రాల కంటే వ్యూహాత్మక ప్రయోజనాలకు, సొంత వాణిజ్య లాభాలకు ప్రాధాన్యత ఇస్తుందని విమర్శలకు వెల్లువెత్తుతున్నాయి. డిహెచ్ఏ, వ్యాలీ, ఇస్లామాబాద్ మోసం వంటి కొన్ని సంస్థలు అవినీతి కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు, లేదా సింధు నది కాలువల ప్రాజెక్ట్ వంటి వాటిలో ప్రజా ప్రయోజనాలను విస్మరించినప్పుడు ఈ ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. ప్రారంభంలో పదవి విరమణ చేసిన సైనిక సిబ్బందికి సరసమైన గృహాలను అందించడానికి స్థాపించబడిన డిహెచ్ఏ ఇప్పుడు ఉన్నత వర్గాల నివాస ప్రాజెక్టులకు నిలవుగా ఉంది. అనుమానాస్పద భూసేకరణలు ఉన్నత వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్యులను నిర్వసితులను చేయడం డిహెచ్ఏ విస్తృత విమర్శలను ఎదుర్కొంది. అంతేకాకుండా 2021 నాటికి పండోరా పత్రాలలో సీనియర్ సైనిక అధికారులు పేర్లు బయటపడడం, వారు కీలకమైన జాతీయ ఆస్తులను విదేశ ఆర్థిక మార్గాల ద్వారా ఎలా తరలిస్తున్నారో బహిర్గతం చేసింది. ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం. పాకిస్తాన్లో మిల్ బేస్ మానవ అభివృద్ధిలో దీర్ఘకాలిక తీవ్రమైన పెట్టుబడులు కొరతను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా సైన్యం యొక్క గణనీయమైన ఆర్థిక ప్రభావం దేశంలో దాని రాజకీయ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది. దాదాపు 3 దశాబ్దాల పాటు ప్రత్యక్షంగా పాలించిన సైన్యం పౌర ప్రభుత్వాల కాలంలో కూడా తెర వెనుక గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ పాకిస్తాన్లో అత్యంత శక్తిమైన సంస్థగా కొనసాగుతున్నది. ఇది చాలా మందికి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థపై సైన్యం సర్వవ్యాప్త నియంత్రణ కారణంగా పౌర ప్రభుత్వాలు ప్రజలు అవసరాలు, ప్రయోజనాలు ఆధారంగా స్వాతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని చాలా వరకు కోల్పోతున్నాయి. సో గాయ్స్, చూస్తున్నారు కదా, పాకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ నాయకులు విదేశాలకి పారిపోతున్నారు. వీళ్ళ భారత్తో యుద్ధం చేసేది వాళ్ళ పదవి కాలం కాపాడుకోవడం కోసం చేస్తున్న ఇలాంటి